జాక్సన్ అనే నేను సీఎం అయిపోతాను. ఏంటి సార్ ట్రైనింగ్ ఇచ్చిన కోచ్లాగా మంచి హుషారుగా ఉన్నారు? ట్రైనింగ్ కాదురా, రైమింగ్. ఎలక్షన్లు వస్తున్నాయి కదా, పాటలు రాస్తున్నాను. అబ్బో ఏది కొన్ని వదలండి. నువ్వేలే పెట్టి నొక్కావంటే రాష్ట్రం బాగుపడలే. ఓటై 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 రా. ఓటై 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 రా. నీ ఇంకు వేలును ఫోటో తీసి స్టేటస్ పెట్టాలే. ఓటై 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 రా. ఓటై 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 రా. నీ స్టేటస్ చూసి ఇంకో నలుగురు ఓటే వేసేయాలే. ఓటై 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 రా. ఓటై 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 రా. అబ్బా సూపర్ సార్. ఇప్పుడు ఆ పాట ఏంటది? బంపర్ ఆఫర్ సినిమాలో ఎందుకే రవణమ్మ ఆ పాట పాడండి సార్. గుడ్ చాయిస్ రా, గుడ్ చాయిస్. 1 minute. ఓకేరా, ఓకే ఓకే. మహామహాశ్రీ రాజకీయ నాయకులందరికీ దండేసి దండం పెట్టి ఓటర్లందరూ తెలియజేయిందేమనగా ఎలక్షన్ల టైంకి ట్రైన్ టికెట్లన్నీ బుక్ అయిపోయాయి. బస్సు టికెట్లేమో పెంచేశారు. సాఫ్ట్వేర్ ఫీల్డ్ అంతా పక్క స్టేట్ లో ఉండిపోయింది. ఈ సంగతులన్నీ పెద్ద మనసుతో మీరు అర్థం చేసుకుని స్పెషల్ ట్రైన్స్ వెయ్యవలేను అన్నట్టు మర్చిపోయాను. హైదరాబాద్ లో మనోళ్ళంతా తట్టా బుట్టా సర్దుకుని అక్కడే ఉండిపోయారు. శాలరీలు అయిపోయి ఎలక్షన్ల టైంకి రాలేకపోతున్నారంట పాపం. పోస్టల్ బ్యాలెట్లు, జర్నీకి టికెట్లు, మరి వాళ్ళకి ఏదో ఒకటి ఇప్పించండి సార్ పాపం. ఎందుకే నువ్వు ఉండరా, మనకెందుకే దర్శది వదిలేయన్నా. ఎందుకే అన్నయ్యా, మనకెందుకురా అన్నయ్యా. మనమేమో నిబ్బాగాళ్ళం, మనమేమో నిబ్బాగాళ్ళం, మనమేమో నిబ్బాగాళ్ళం. ఓటు హక్కు లేదు అన్నయ్యా, మనకెందుకురా అన్నయ్యా. సర్లేవో, ఓటు హక్కు ఉండి కూడా రాలేకపోతున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళ గురించి చెప్పాను. పోలేండి, నెక్స్ట్ సాంగ్ వెళ్ళిపోండి, నెక్స్ట్ సాంగ్ వెళ్ళిపోండి. ఎవరో వీరెవరో రాష్ట్రానికి ప్రేమికులా, ఎవరో మీరెవరో దేశానికి సైనికులా. వీరి ఎన్నికలొక్కటే మరి పార్టీలే వేరులే, ఆశ ఒకటేలే. ఒక స్టేటులా మంచి స్టేటులా ఫామయ్యే పార్టీ అదా ఇదా ఇదా అదా కనిపెట్టడం ఎలా ఎలా బాలా. ఓటెయ్యాలా ఓటెయ్యాలా ఎన్నికలే వచ్చాయిలే ఓటెయ్యాలే బాబోయ్ బాబోయ్ ఎన్నికలే. ఇంకా చాలండి, అలసిపోయారు. నువ్వు ఉండరా, లాస్ట్ కంక్లూజన్ చిన్న మెసేజ్ ఇచ్చి వచ్చేస్తాను. మెసేజా? ఎవరికి? ఇంకెవరికి? ఆడియన్స్ కి. సార్ గట్టి కొడితే మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్ కూడా లేరు. మెసేజ్లు గట్రా అవసరమా మనకి? ఒరే 500, 300, 30 అని కాదురా, ఒక్కడికి, జస్ట్ ఒక్కడికి మన వల్ల మంచి జరిగినా అది మంచిదే. సర్లేండి, ఫిక్స్ అయిపోయినట్టున్నారు, కానివ్వండి. ఆడియన్స్ మీకు చెప్పేంత వాళ్ళం కాదు, అయినా మాకు తోచింది చెప్తున్నాము. ఒప్పు అయితే పాటించండి, తప్పు అయితే మన్నించండి. కానీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మా ఛానల్ ఉందని మాత్రం గుర్తించండి. మీరు పాయింట్కి రండి. రాష్ట్రానికి వెయ్యొద్దు పోటు, ఎన్నికల్లో వేసేయండి మీ ఓటు.